అందరికీ నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయము ఏమైతుందో మ్యాక్సిమం అంతా అబ్జర్వేషన్లో ఉన్నారు. సుప్రీంకోర్టులో మొత్తం వాదనలు అయిపోయి తీర్పు రిజర్వ్ అయింది. ఏ క్షణమైనా సుప్రీంకోర్టు నుంచి ఏదో ఒక తీర్పు రాబోతుంది. బహుశా ఆల్రెడీ ఈ వాదన జరిగిపోయి కూడా వారం 10 రోజులు అయింది. ఈ వారం అయిపోతే ఇంకొక వారం నెల కూడా అయిపోతుంది. కాబట్టి 20-25 తారీఖు లోపల రావచ్చు అని ఒక అంచనా. ఎటు తిరిగి మంత్ ఎండింగ్ లోపల సుప్రీంకోర్టు నుంచి వస్తుందని ఒక అంచనా ఒకటి నడుస్తుంది. తీర్పు సుప్రీంకోర్టు దగ్గర ఉంది కాబట్టి మనం ఎట్లొస్తుంది అని మనం ఏం చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఒక పెద్ద ఏమంటారు అవకాశవాదం ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. అవకాశవాదం లేకపోతే రాజకీయ నాయకుల అవకాశవాదం, ముఖ్యంగా రాజకీయ నాయకులు అవకాశాన్ని ఎట్లా వాడుకునే ప్రయత్నం చేస్తారు, లేకపోతే నెక్ మూమెంట్ గొంతు మీదకి వచ్చినప్పుడు ఎట్లా వ్యవహరిస్తారు అనే విషయాల మీద ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఒక నలుగురు ఎమ్మెల్యేలు ఈ మధ్య వేరే వేరే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ అక్కడి నుంచి డోర్స్ క్లోజ్ చేసుకొని ఉన్నాయి. ఈ వార్త మాట్లాడదాం. దీనిపైన మాట్లాడకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు. మీరు సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. తర్వాత ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ చేసుకోండి అనే ఒక బటన్ కూడా ఉంది. మీరు ఆ బటన్ నొక్కితే సబ్స్క్రైబ్ అవుతుంది. సిగ్నల్ టీవీ వార్తలు మీరు చూడొచ్చు రెగ్యులర్గా. పోతే ఇక నలుగురు ఎమ్మెల్యేల స్టోరీ బాగా పొలిటికల్ సర్కిల్లో నాంతా ఉంది. ఇప్పుడు బాగా చర్చనీయాంశంగా మారింది. ఏ నలుగురు ఎమ్మెల్యేలు? మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు, అందరికీ తెలిసింది. కానీ నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం బాగా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఈ నలుగురు ఎమ్మెల్యేలు. ఈ నలుగురు ఏంది అసలు? ఈ నలుగురు ఏం చేసిండ్రు? నిజానికి ఇప్పుడున్న డేంజర్ జోన్ అంటే ఈరోజో రేపో లేకపోతే ఒకవేళ డైరెక్ట్గా సుప్రీంకోర్టు కానీ యాక్షన్ తీసుకుంటే ఈ నలుగురు ఎమ్మెల్యేలు దాన్ని ఉండరు. ఉంటే దానా నాగేంద్ర ఉండొచ్చు, కడియం శ్రీహరి ఉండొచ్చు, తర్వాత తెల్ల వెంకట్రావు, వాళ్ళందరూ ఎందుకంటే డైరెక్ట్గా ప్రచారం చేసిన వాళ్ళు, లేకపోతే దానా నాగేంద్ర డైరెక్ట్గా పోటీ చేసిన ఆయన, కాబట్టి అట్లుంటుంది. కానీ ఈ నలుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలతో టచ్లోకి పోతున్నారట. బీఆర్ఎస్ నేతలతో చర్చలు జరుపుతున్నారట. ఎక్కడెక్కడి నుంచో చెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట. మేము బీఆర్ఎస్కి వస్తాం, మేము తప్పు చేసినాం, బయటకు పోయి మేము వస్తాం, మమ్మల్ని బీఆర్ఎస్లోకి తీసుకోండి, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారట. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో రకరకాల ప్రయత్నాలు చేస్తే ఈ మధ్యకాలంలో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కేసీఆర్ దగ్గర తీసుకుపోయినట. ఇట్లా ఎమ్మెల్యేలు వస్తామంటున్నారు అని పోతే కేసీఆర్ ఒకటే మాట అయిపోయినట్ట, అవసరం లేదు, వాళ్ళు ఎవరిని తీసుకోము, మనకు ఉప ఎన్నికనే రావాలి, వాళ్ళు వద్దు అని చెప్పేసినట్టు ఆయన కరాఖండిగా. అయినా కానీ ప్రయత్నాలు చేస్తున్నారంట. కొందరు వాళ్ళ జిల్లాలో ఉండే సీనియర్ లీడర్లను పట్టుకొని, లేకపోతే కొందరేమో డైరెక్ట్గా కేటీఆర్కు మెసేజ్లు పెట్టి, లేకపోతే హరీష్ రావుతో ఫోన్లో మాట్లాడి, ఇక కొందరు రకరకాల మార్గాల ద్వారా వాళ్ళు బీఆర్ఎస్కి వస్తాం అనే సిమ్టమ్స్ ఇస్తున్నారంట. బీఆర్ఎస్కి వస్తాం, మాకు అవకాశం ఇస్తే అని. ఎందుకు ఇప్పుడు బీఆర్ఎస్కి వస్తామంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకు వస్తామంటున్నారు? వాళ్ళు ఆల్రెడీ పార్టీ మారి దగ్గర 10 నెలలు, కొంతమంది 8 నెలలు, అంతకుముందు సంవత్సరం అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరూ మేము అభివృద్ధి కోసం, కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధి కోసమే మేము పార్టీ మారుతున్నాం, మా ప్రజలకు సేవ చేసుకునేందుకే మేము అధికార పార్టీలకు పోతున్నామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మళ్ళీ బీఆర్ఎస్కి వద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఎందుకు మళ్ళీ వాళ్ళ హోమ్ పార్టీ, అంటే వాళ్ళు ఎక్కడైతే గెలిచిండ్రో దాన్ని హోమ్ పార్టీ అంటాము, వాళ్ళు గెలిచిన పార్టీకి మళ్ళీ ఎందుకు పోదాం అనుకుంటున్నారు? బీఆర్ఎస్ మీద ప్రేమనా, కేసీఆర్ మీద అభిమానమా, లేకపోతే కాన్స్టిట్యుయెన్సీ ప్రజల మీద ప్రేమ పోయిందా అంటే అవేమి కాదు, జస్ట్ అవకాశవాదం. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇయ్యాలి, కాకపోతే రేపైనా ఏదో ఒకటి తేలక తప్పదు. ఇంకా మనకు హయ్యర్ ప్రయారిటీ ఉన్న సుప్రీంకోర్టే కదా. సుప్రీంకోర్టులో కూడా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టులాగా ఏమీ తేలకుండా ఉండదు అనేది బాగా చర్చ. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ ఎమ్మెల్యేలందరూ వాళ్ళ అడ్వకేట్లు, తర్వాత వాళ్ళకి తెలిసిన సీనియర్ అడ్వకేట్లు, సుప్రీంకోర్టు అడ్వకేట్లు, రకరకాల అడ్వకేట్లతో కలిసి చర్చలు జరుపుతున్నారు. ఏం కావచ్చు, దీనిలో తీర్పు ఏముండొచ్చు, ఇవాళ వచ్చే తీర్పు కాదు, నెక్స్ట్ ఎప్పటికైనా 6 నెలలకో 5 నెలలకో 3 నెలలకో 2 నెలలకో ఎప్పటికైనా మీ ఎమ్మెల్యే పదవి పోక తప్పదు అనే అందరూ చెప్తున్న సలహా ఏంటంటే మీరు ఎమ్మెల్యే పదవి పోతుంది. మీకున్న ఏకైక మార్గం మీరు మళ్ళీ బీఆర్ఎస్ పోవడం, బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ కోర్టులో వీళ్ళు మా వాళ్ళే అని చెప్పి ఇంకో అఫిడవిట్ వేసుకోవడం, అంత తప్పితే అంతకు మించి ఏం లేదు. మీరు బీఆర్ఎస్లో ఉన్నాం, మేము కాంగ్రెస్లో చేరలేదు అన్నా కూడా చాలా సాక్ష్యాలు ఉంటాయి దీనిలో. కాబట్టి రేపు జరగాల్సింది జరుగుతుంది. అసెంబ్లీలో కూడా చూస్తారు కదా, అసెంబ్లీలో కూడా మీ వ్యవహార శైలి ఏంది, ఎక్కడ కూర్చున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, తర్వాత కాన్స్టిట్యుయెన్సీలో మీరు ఏం చేస్తున్నారు, ఇలాంటి చాలా ఉంటాయి. కాబట్టి ఇది ఎప్పటికైనా అయ్యేదే, జరగాల్సింది జరుగుతుంది. దీనికి ఒకటే ఆప్షన్, కేవలం బీఆర్ఎస్లో చేరడం. పోయి మళ్ళీ బీఆర్ఎస్లో చేరితే బీఆర్ఎస్ వాళ్ళే విత్డ్రా చేసుకుంటారు కేసు, వీళ్ళందరూ మా పార్టీలో ఉన్నారని. కాబట్టి అది ఒక్క ఆప్షన్. ఆ ఒక్క ఆప్షన్ను వాడుకోవడానికి ఈ నలుగురు ఎమ్మెల్యేలు బాగా తీవ్రమైన పోటీ పడుతున్నారంట. వాళ్ళు మిగతా వాళ్ళు రారా అంటే మిగతా వాళ్ళది ఒక్కొక్కరిది ఒక కథ ఉన్నది కదా. ఇప్పుడు దానా నాగేందర్ కూడా కేసీఆర్ పోయిండు ఈ మధ్యకాలంలో మనం చూసినాం.
కేసీఆర్ పోయిడిండు, కేటీఆర్ని పోయిడిండు, ఏకంగా క్షమాపణ చెప్పిన కేటీఆర్ కానీ మాట్లాడిండు దానం నాగేందర్. అయినా సరే వాళ్ళు దానం నాగేందర్ను తీసుకునే విషయంలో అసలు ఆలోచన, రెండో ఆలోచన కాదు, ఒకటే ఆలోచనే లేదు. ప్లస్ కడియం శ్రీహరి విషయం మీకు తెలుసు, రోజు పంచాయతీ అవుతుంది. కడియం శ్రీహరి ఏకంగా ఫారెస్ట్ కబ్జా చేసిరని వాళ్ళ అనుచరులు వాళ్ళు ఎవరెవరు ఆ లోకల్లో స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజా ఆల్రెడీ బై ఎలక్షన్ వస్తుంది, నెక్స్ట్ మనం పోటీ చేస్తున్నాం గెలుస్తున్నామని ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నాడు. ప్లస్ తెల్ల వెంకట్రావు భద్రాచలం, తెల్ల వెంకట్రావు అసలు సైలెంట్గా ఉన్నాడు. కాకపోతే చూద్దాం, వస్తే అందరితో పాటు వస్తుంది, రాకపోతే రాదు. మా పొంగులేటి సీనన్న ఉన్నాడు, గెలిపించుకుంటాడు, మాకేం సంబంధం లేదని ఆయన అట్లా అనుకుంటున్నాడు. భద్రాచలం నేను కాదు నిలబడేది, పొంగులేటి సీనన్న అని ఆయన చెప్పుకుంటున్నాడు వాళ్ళ అనుచరులకి. ప్లస్ ఆయన కూడా వచ్చేందుకు ఏం ప్రయత్నం చేస్తలేడు. కడియం శ్రీహరి కూడా వచ్చేందుకు ఏం ప్రయత్నం చేస్తలేడు. ఇంకా కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారు. డాక్టర్ సంజయ్ ఈ మధ్య జగిత్యాల మళ్ళీ గొడవ కూడా అయింది కదా జీవన్ రెడ్డి సార్కి ఈయనకి, ఆయన కొంత ప్రయత్నం చేసినట్టుంది. ఇంకా ఇదంతా నడుస్తుంది. వీళ్ళు మాత్రం పర్ఫెక్ట్గా ఈ నలుగురు ఎమ్మెల్యేలు మీకు తెలుసు. పడాంచెరు ఎమ్మెల్యే ఏమన్నాడు మీకు తెలుసు కదా, ఏకంగా కేసీఆర్ ఫోటో పెట్టుకున్నాడు. ఆయన కాన్స్టిట్యున్సీ ఆఫీస్లో, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఫోటో పెట్టుకున్నాడు. పెద్ద గొడవనే అయింది. అసలు ప్రారంభోత్సవాలకు పోతే కాంగ్రెస్ కార్యకర్తలు రివర్స్ అవుతూ ఉన్నారు. పడాంచెరు తర్వాత చేవెళ్ళ గురించి తెలుసు కదా, యాదయ్య పాపం ఏం కాదు, పార్టీ మారిండి ఆయన. కాకపోతే వేరే వాళ్ళ ద్వారా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. బహుశా సబితా ఇంద్రెడ్డి దగ్గర నుంచి ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడేమో. ఎందుకంటే ఆమె ఫస్ట్ టైం ఆయనకు టికెట్ ఇప్పించింది సబితా మేడమే, గెలిపించింది సబితా మేడమే కాంగ్రెస్లో అప్పట్లో. కాబట్టి ఆయన సబితా ఇంద్రారెడ్డి ద్వారా ప్రయత్నం చేస్తుండొచ్చు. ఇంకా గద్వాల ఎమ్మెల్యే అయితే ఏకంగా మీకు తెలుసు కదా, దాగుడు మూతలు ఆడిండు ఒకటేసారి. అసెంబ్లీ నడుస్తున్నప్పుడు కేటీఆర్ దగ్గర పోయిండు, మీడియాతో మాట్లాడిండు. నేను అసలు కాంగ్రెస్ని బీఆర్ఎస్లో ఉన్నా కదా అని చెప్పుకున్నాడు అప్పట్లో. తర్వాత మరుసటి రోజే మళ్ళీ ఎవరు ఈయన జూపల్లి కృష్ణారావు గారు మినిస్టర్, ఆయన వాళ్ళ ఇంటికి పోయి అందరు కలిసి టిఫిన్ చేసి ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఇంకా తర్వాత బహిరంగ సభ పెడతాంటే వద్దన్నాడు. రాజనగర్ ఎమ్మెల్యే సైలెంట్గా అటు ఏమంటారు కాంగ్రెస్లో పెద్దగా యాక్టివ్ లేడు, కానీ జనాల దగ్గర కూడా ఏం వదిలాడు ఆయన. జనాలకి ఇబ్బంది వస్తే ఇప్పుడు మూసి కొట్టాలన్నప్పుడు చాలా పెద్ద ఇండ్లు, పెద్ద కాలనీ గేటెడ్ కమ్యూనిటీలు పోతున్నాయి అన్నప్పుడు ఆయన అసలు మనిషే కనబడలేదు. కాన్స్టిట్యున్సీలో కార్యకర్తల ఫ్లెక్సీలు, కార్యకర్తలతో కలిసిన ఫ్లెక్సీలు, ఇంటికాడ ఫ్లెక్సీలు కార్యకర్తలవే ఉన్నాయి, కాంగ్రెస్వే ఉన్నాయి. కానీ రాజధానిలో మళ్ళీ ఇప్పుడు బై ఎలక్షన్ వస్తే గెలవం అనే దానిలో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరికీ కామన్గా, వీళ్ళకు ప్లస్ ప్రయత్నం చేయని వాళ్ళకి అందరికీ కామన్గా ఉన్న భయం ఏంటంటే ఇప్పుడు కనుక బై ఎలక్షన్ వస్తే చిత్తుగా ఓడిపోతాం. ఈ బై ఎలక్షన్స్ తప్పించుకోవాలంటే ఏకైక మార్గం బీఆర్ఎస్, వేరే మార్గమే లేదు. ఇయ్యాలి కాదు, ఇప్పుడు ఈరోజే ఈ సిచ్యువేషన్ ఉందంటే రేపు ఇంకా గెలిచే అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. అధికార పార్టీలో ఉన్న వాళ్ళకు అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఏ అధికార పార్టీ ఉన్నా వాళ్ళకు అవకాశాలు చాలా తగ్గుతూ ఉంటాయి. ప్లస్ ఇప్పుడున్న గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత రావడంతోన ఇప్పుడు ఉప ఎన్నికలు ఫేస్ చేసే పరిస్థితిలో లేదు, అసలు ఏ ఎలక్షన్ ఫేస్ చేసే పరిస్థితి లేదు గవర్నమెంట్. అందుకే సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రొలాంగ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. కానీ ఇవి అంటే ప్రొలాంగ్ చేసుకుంటారు వాళ్ళ చేతిలో పని. కానీ రేపు నాడు సుప్రీంకోర్టు పట్టుకున్న కొట్టేస్తే మ్యాక్సిమం 6 నెలల ఎలక్షన్ వస్తుంది. అది ఎవరు ఆపనికి లేదు కదా, అది రేవంత్ రెడ్డి చేతిలో ఉండదు, గవర్నమెంట్ చేతిలో ఉండదు, ఏ మినిస్టర్ చేతిలో ఉండదు, అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ స్టేట్ ఎలక్షన్ అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్షన్స్ పెట్టాలని వద్దని వీళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి సంవత్సరంకి వెళ్ళి ఎలక్షన్ పోస్ట్పోన్ చేసుకున్నారు, సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. కానీ దాని పోస్ట్పోన్కే లేదు. కాబట్టి ఆ ఎలక్షన్ జరిగే టైంకు జరిగిపోతుంది. కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేక ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నారు. ఆరూరు రమేష్ ఎందుకు రాసిన అంటే ఈయన మొన్న బీజేపీ నుంచి పోటీ చేసిన వరంగల్ ఎంపీ అభ్యర్థిగా, అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే, ఈయన కూడా ఏదో వచ్చే ప్రయత్నాలు నడుస్తున్నాయని అన్నారు. సరే, ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు మొన్న కేసీఆర్ కూడా మాట్లాడినట్టున్నాడు ఏదో సమావేశంలో, ఎవరిని వెనుకకు తీసుకునేది లేదని. యాక్చువల్గా రాజకీయ పార్టీలు ఇవి చెప్తూ ఉంటారు ఎవరిని వెనుకకు తీసుకోమని, కానీ టైమ్లీ మళ్ళీ జాయిన్ చేసుకుంటూ ఉంటారు. కాంగ్రెస్ కూడా అప్పట్లో ఎమ్మెల్యే ఎవరిని వెనుకకు తీసుకోమన్నారు, తర్వాత జాయిన్ చేసుకున్నారు. బీజేపీలు కూడా అంతే, మళ్ళీ జాయిన్ చేసుకున్నారు. ఈ రాజకీయ నాయకులు ఏమంటే ఎలక్షన్ మారుతుంది, తర్వాత రాజకీయ పార్టీలు అవే ఉంటాయి, ఇప్పుడున్న వాళ్ళే ఇంకో పార్టీకి వెళ్ళి పోటీ చేస్తారు, గంతే. ఇప్పటిదాకా జరిగింది అదే. కాకపోతే ఇప్పుడు ఏమైతే తెలియదు, కానీ నిక్కచ్చిగా వీళ్ళు ఎవరిని తీసుకోకూడదు అనే దానిలో మాత్రం వీళ్ళని తీసుకుంటే బై ఎలక్షన్ తప్పించుకుంటారు. బై ఎలక్షన్ తప్పించుకుంటే అసలు వీళ్ళ టార్గెట్ వీళ్ళు కాదు, నాకు తెలిసి బీఆర్ఎస్ టార్గెట్ వీళ్ళు కాదు, ఈ ఎమ్మెల్యేలు ఎవరు కాదు. ఏంటంటే వీళ్ళలో ఒక్కడి గెలిచినా బీఆర్ఎస్ ప్లస్సే, ఇంకా ఎక్కువ గెలిస్తే ఇంకా ఎక్కువ ప్లస్. ఎన్ని ఓడిపోతే అంత కాంగ్రెస్కు మైనస్. ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు మైనస్. జనాలలో ఉన్న అసంతృప్తిని చూపించడానికి బై ఎలక్షన్ తెచ్చుకోవాలనేది బీఆర్ఎస్ ఉబలాట పడుతున్నది. ఈ బై ఎలక్షన్ వస్తే ఎట్లా ఓడిపోతారు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పైన జనాల పనితీరు ఏందో అక్కడ కనిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి మనం
బీఆర్ఎస్ గ్రాఫ్ పెంచుకోవచ్చు అనేది వాళ్ళ ప్రయత్నం. ఏ పార్టీ అయినా ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎనీవే ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో ఈ నలుగురు వేరయ్యా అన్నట్టు తయారైపోయింది. కాకపోతే బీఆర్ఎస్లు మాత్రం స్ట్రిక్ట్గా మేము తీసుకోవద్దు అనుకోవడం, కార్యకర్తలు కూడా వద్దనే అనుకుంటున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఎవ్వరిని చేర్చుకోవద్దు, వీళ్ళు ద్రోహం చేసిపోయినరు అనే దానిలో కింది స్థాయి కార్యకర్తలు కూడా అనుకుంటున్నారు. ఎనీవే రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఏ మాట మీద ఉంటారు, ఎవరు మాట మీద ఉండరు అనేది అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.